జననాయకుడు మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ 50% భగవంత్ కేసరి ఇందులో తీసుకున్నారు. మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకున్నారు. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్, మదర్ సెంటిమెంట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకుని వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో 50% స్టోరీ అనేది యాడ్ చేయడం జరిగింది మూవీలో. లైక్ ఓటు ఎంత ఇంపార్టెంట్, అందరూ ఓట్ వేయాలి, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో అది మెయిన్ కాన్సెప్ట్ మూవీకి. అండ్ ఈ మూవీలో రోబోట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆ రోబోట్స్ అవన్నీ ఎందుకు వచ్చాయి అండ్ ఎవరు క్రియేట్ చేశారు, ఆ రోబోట్స్ కి అండ్ అలాగే ఈ పొలిటికల్ కి ఏంటి లింక్, అసలు ఎవరు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మూవీ అయితే చూడాల్సిందే. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కి వస్తే విజయ్ గారు లాస్ట్ టైం నిజంగా లిటరల్లీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆయన మాస్ యాక్షన్ సీన్స్ ఇవన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. ఈవెన్ ఆయన ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి మూవీకి. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది విజయ్ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్. ఒక చాలా లెందీ ఉండే డాన్స్ మూమెంట్స్ ఉంటాయి, చాలా ఎక్సలెంట్ గా చేశారు. డాన్స్ అయితే ఈ మూవీలో ఫ్యాన్స్ కి అయితే మామూలు ఫీస్ట్ కాదు. ఆయన డాన్స్ చాలా బాగుంది. చాలా మంది దాన్ని వన్ లాస్ట్ డాన్స్ అంటారు. అండ్ మూవీ అయిపోయాక కొంతమంది ఎంతో వర్క్ చేసిన డైరెక్టర్స్ క్యామియోస్ ఉంటాయి. సో టైటిల్స్ పెట్టేటప్పుడు చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నెక్స్ట్ మెయిన్ హైలైట్ మమితా బిజు గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అక్కడ శ్రీలీల క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇందులో కూడా సేమ్ అదే స్కోప్ రోల్. బట్ దీనికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ సీన్స్ ఉన్నాయి. ఈమె పొలిటికల్ డ్రామాలో ఎట్లా టర్న్ అయింది, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఈ మూవీలో పూజా హెగ్డే గారు ఉన్నారు. సో సేమ్ అందులో కాజోల్ అలాగా మ్యాస్టీస్ గానే. అయితే ఇందులో ఈమె రోల్ కి జస్టిఫికేషన్ బాగానే జరిగింది. ఈమెతో పాటు నెక్స్ట్ అలాగే ప్రియమణి గారు ఉన్నారు ఈ మూవీలో. వన్ ఆఫ్ ది కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ హైలైట్ చెప్పుకోవాల్సింది బాబీ డియోల్ గారు. ఇప్పటిదాకా ఆయన చేసిన మూవీస్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దీనిలో లెంత్ కూడా ఎక్కువ ఉంది రోల్. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ స్కోప్ కూడా బాగుంది. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆయనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గౌతమ్ వాసుదేవ్ మెనన్ గారు కూడా ఉన్నారు మూవీలో. బాబా భాస్కర్ గారు కూడా కనబడుతూ ఉంటారు కొన్ని సీన్స్ లో. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో అందరూ వాళ్ళ లెవెల్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ బాగానే చేశారని చెప్పుకోవచ్చు మూవీలో. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. అనిరుద్ గారు బీజిఎం అయితే వేరే లెవెల్. విజయ్ గారు ఎక్కడెక్కడ ఉన్నారో సీన్స్ లో, ఆ ప్రతి సీన్ లోనే ఎలివేషన్ కి దానికి అసలు వేరే లెవెల్ ఉంది అసలు. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ హెచ్ వినోద్. సో ఈయన బాగా హ్యాండిల్ చేశారు మూవీని. విజయ్ గారిని అయితే ది బెస్ట్ గా చూపించారు. అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు సూన్, బై. థ్యాంక్ యూ సో మచ్.